నాకు చేసిన నమ్మక ద్రోహానికి ఇవాళంతా నీ కళ్ళ ముందే పిట్టల్లా రాలిపోయేలా చేస్తాను. దమ్ముంటే ఆపు బావగారు. సీత 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 వదండి, ఇంకేం చెప్పకండి. నేను మొత్తం చూశాను. అది కాదు సీత, నేను చెప్పేది. మన మధ్య ఇంకేం మిగిలిందండి? మీరు చెప్పడానికి, నేను వినడానికి. నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే మీరు ఆ శశిరేఖని ప్రేమించారు. ఊరికిచ్చిన మాట కోసం అదే సాకుతో ఆ పిల్లని దారుణంగా మోసం చేశారు. సీత ప్లీజ్, నేను మోసగాన్ని కాదు. ఇదే ఈ మాటని మీరు ఓ రోజు మీరు నిద్దట్లో కలవరిస్తే శ్రీరాముడు మోసం చేస్తాడా అసంభవం అనుకున్నాను. ఆ రోజు మీ పర్సులో ఎవరు అమ్మాయి ఫోటో దొరికినప్పుడు కూడా ఆఫీసులో పనిచేసి అమ్మాయి ఏమోనని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఆ చందమామకు కూడా మచ్చుంటుంది అన్నట్టు మీలోనూ ఒక చీకటి కోణం ఉంది. మీ వల్ల ఆ శశిరేఖకు మాత్రమే కాదు, నాకు కూడా అన్యాయం జరిగింది. మిమ్మల్ని నేనెంతో గొప్పగా ఊహించుకున్నాను. మీరే నా సర్వస్వం అని అనుకున్నాను. పవిత్రమైన ఈ మాంగళ్యం సాక్షిగా గుడ్డిగా నమ్మాను. ఎందుకు నన్ను మోసం చేశారు? సీత దయచేసి అలా అనొద్దు, నువ్వు నా ప్రాణానివి. ఇదే మాటని మీరు ఒకప్పుడు ఆ శశిరేఖ కూడా చెప్పంటారు కదా. ఎంత మోసమా, ఎంత అన్యాయమా, ఎంత దారుణమా! ఏం మనిషండి మీరు? తడిగుడ్డతో గొంతులు కోసి కూడా ఇంత నిబ్బరంగా ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మోసగాడే. అయ్యో సీత, నీకెలా చెప్పాలి? ఇంకేం చెప్పద్దు. నమ్మక ద్రోహం చేసి కూడా మీరు హాయిగా ఉండగలరేమో కానీ మనసు ముక్కలయ్యాక నేను ఇంకొక క్షణం కూడా బ్రతకలేను. సీత 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 కళ ఎంత భయంకరంగా ఉంటే నిజంగానే సీతకి నా గతం గురించి తెలిస్తే గురించి శశి గురించి సీతకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికే వీల్లేదు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, హూ ఆర్ యూ? నేనే బావగారు. శశిరేఖ, వాట్ ఇస్ దిస్? ఏంటి బావగారు, మీ సీట్లో కూర్చున్నానని మీకు కోపం వస్తుందా? దిస్ ఇస్ టూ మచ్. తెలుసు బావగారు, కానీ ఏం చేయను. నేను ఆఫీస్కి వస్తాను అంటే అందరి ముందు మీరే కదా ఓకే చెప్పారు. అందుకే మీకంటే ముందుగా వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకున్నాను. బట్ యునో, ఇక్కడ నా రేంజ్కి తగ్గ చైరు ఎక్కడా కనిపించలేదు. అందుకే ఇక్కడ కూర్చున్నాను. శశిరేఖ, ఆర్ యు మ్యాడ్? ఇది మన ఇల్లు కాదు, ఆఫీస్. ఆఫీసులో కొన్ని పద్ధతులు ఉంటాయి. అబ్బచ్చా, పద్ధతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా మిస్టర్ శ్రీరామ్? ఒక ఆడపిల్లని లవ్ చేసి నీ చుట్టూ తిప్పుకొని పెళ్లి దాకా తీసుకొచ్చి నడి సముద్రంలో వదిలేయడమేనా సో కాల్డ్ పద్ధతి అంటే? శశి, ప్లీజ్, దిస్ ఇస్ నాట్ రైట్. ఐ నో, బట్ వాట్ టు డూ? ఇదిగో చూడు, నా గుండె రివెంజ్ 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 అని కొట్టుకుంటుంది. ఏంటి, షాక్ అయ్యావా? మిస్టర్ శ్రీరామ్, నాకు రుణపడి ఉండడం అస్సలు నచ్చదు. పూలైనా ముళ్ళైనా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నువ్వు చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే. వన్ ఫైన్ డే నీ ఎండి చైర్లో నేను శాశ్వతంగా కూర్చుంటాను. అప్పుడు కూడా నేను ఇక్కడ, నువ్వు అక్కడ. శశి, నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంట్రామ్, నా ప్లేస్లోకి వచ్చిన సీతని తీసుకొని నువ్వు హనీమూన్ ట్రిప్కి ప్యారిస్ తీసుకెళ్తున్నావా? ఈఫిల్ టవర్ టాప్ ఫ్లోర్లో నిలబడి, సీత, నా లైఫ్లో నువ్వే మొట్టమొదట ఆడదానివి, యూర్ మై ఏంజల్ అని గర్వంగా చెప్తావా? చెప్పగలవా? శశి, పర్సనల్ విషయాలు ఆఫీస్లో మాట్లాడొద్దు. ఓకే బాస్, చెప్పండి. బిజినెస్లో మొట్టమొదటి పాఠం నాకేం చెప్తారు? చీటింగ్ చేయడం ఎలా, నమ్మించి గొంతు కోయడం ఎలా, నిలువున ముంచేయడం ఎలా? ఈ పాఠాలేనా నువ్వు నాకు నేర్పించేది? టెల్ మీ. ప్లీజ్, ఐఎమ్ వెరీ సీరియస్. హలో బాబు గారు, మీరు సీరియస్ అయితే నేనేమన్నా మీతో టైం పాస్ చేయడానికి వచ్చాననుకుంటున్నారా? నేను బాలుని పెళ్లి చేసుకుంది, మీ ఇంటి కోడలుగా అడుగు పెట్టింది పట్టపగలే నీకు చుక్కలు చూపించాలని. చూపిస్తాను. మొత్తం సోలార్ సిస్టమ్ నీ కళ్ళ ముందు గిర్రన తిరిగేలా చేస్తాను. ఓకే, అర్థమైంది. నీకు నా మీద పగ తీర్చుకోవాలనుంటే అలాగే కానివ్వు. బట్ మన గురించి మాత్రం నువ్వెవ్వరికీ చెప్పొద్దు. ముఖ్యంగా బాలుకి. వాడు చాలా సెన్సిటివ్.
జరిగింది తెలిస్తే వాడు తట్టుకోలేడు. పూర్ బాబు గారు, బాలుని నేను కోరి పెళ్లి చేసుకుంది తనని హర్ట్ చేయడానికి కాదు, నిన్ను పనిష్ చేయడానికి. యూ డోంట్ వరీ మిస్టర్ శ్రీరామ్, ఇట్స్ ఎ డీల్ ఐ సే. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. ఓకే? మే ఐ కమ్ ఇన్ సార్? బావగారు కూర్చోండి, ఎవరైనా చూస్తే బాగోదు. కమ్ కమ్ కమ్. సార్. మిస్టర్ భాషా, షీ శశిరేఖ, నా తమ్ముడు బాలు భార్య. నాకు బిజినెస్లో సపోర్ట్ చేయడానికి వచ్చింది. నోను, మా బావగారు తప్పుగా చెప్తున్నారు. నేను ఈ రోజు నుంచి ఆఫీస్కి రావాలనుకుంది సపోర్ట్ చేయడానికి కాదు, స్టూడెంట్గా నేర్చుకోవడానికి. బావగారు అంతే కదూ? భాషా సార్, శశిరేఖని మన స్టాఫ్ అందరికీ పరిచయం చేయండి. అలాగే సార్. రండి మేడం, రండి. థ్యాంక్ యూ బావగారు. ఏవయ్యో, అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకేమైనా అర్థం అవుతున్నదేటి? ఏం జరగడం ఏంటే? అంతా బాగానే ఉంది కదా. అది కాదయ్యా, బాలుబాబు తన భార్యను ఆఫీసుకు పంపించి బిజినెస్ నేర్చుకోమంటాడేటి? తప్పే ఉందే, ఆ అమ్మాయి చదువుకుంది, బిజినెస్ నేర్చుకుంటే మంచిదే కదా. ఏం మంచో ఏటో, బాలుబాబేమో ఇంకొన్నాళ్ళు చదువుకుంటాను అంటాడు, తన భార్యను మాత్రం బావగారితో వెళ్ళి ఆఫీసులో పని నేర్చుకోమంటాడా? సోతంటే విడ్డూరంగా అనిపించట్లేదేటి? రత్తాలు, ఏం మాట్లాడుతున్నావే? బాలుబాబు శశిరేఖమ్మని వ్యాపారంలో కిటుకులని నేర్చుకొని పంపిస్తున్నాడంటే మెచ్చుకోవాల్సింది కదేటే. ఓ సోస్ వల్లకుండయ్యా, అట్ట ఎవరైనా సోతారేటి? పిచ్చి మోహమా, ఎందుకు సేరే? ఎవరిదాకానో ఎందుకు, నా సంగతే తీసుకో. ముందు నేను అమ్మగారింట్లో పనోడుగా చేరాను, ఆ తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను కూడా ఈ ఇంట్లోకి పని మనిషిగా తీసుకొచ్చాను. పెళ్ళాల్ని ఎంకరేజ్ చేసే నాలాంటి బాలుబాబు గారంటి మగాళ్ళు చాలా మంది ఉంటారే. ఓ సోస్, చెప్పక నీ గురించే చెప్పాలేటి? ఓసే రత్తాలు, మీ ఆడాళ్ళు మొగుళ్ళని శారులో కరివేపాకులు తీసిపారేస్తారేటి? సాలే అయ్యా, నాకెందుకో బాలుబాబు మంచోడే గాని ఆ కొత్త కోడలు శశిరేఖమ్మను చూస్తే ఏదో తిరకాసున్నట్టు అనిపిస్తుంది కదేటి? సాల్లే ఊరుకోవే, ఆ శశిరేఖమ్మ ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటుంది, ఎంత చక్కగా అందరితో కలిసిపోతుంది. అట్లాంటి అమ్మాయిని చూస్తే నువ్వు మాటిమాటికి అనుమానంగా ఉందంటావేంటే? ఏవోనయ్యా, నా మనసు కనిపించింది నీతో చెప్పినాను కదేటి? తప్పే, తప్పుగా మాట్లాడ మాకు. దేనికైనా కారణం ఉండాలి కదా. ఏవోనయ్యా, కారణం ఏంటి అంటే ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను కాని ఆ శశిరేఖమ్మ వాళ్ళకం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానింగ్ మీద ఉన్నట్టుంది కదేటి? Shashi, day by day conditions in the US is becoming worse, yaar. Yeah, that's true. Thank God. We are back to India. శశి, నేను మళ్ళీ వస్తాను. ఏ సీత, వెళ్ళిపోతున్నావేంటి? Come on, join with us. వద్దులే, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా. Nothing personal, Ladana. Come on. Ra. Please have a seat. Balu, you know, me and Sita are not just fellow daughter-in-laws. We are just like siblings. Of course, I know. Tell me, how do you like my home, my family? Really great. Awesome, Balu. Everyone are so nice and affectionate. I swear,
రియల్లీ ఇట్స్ అ హెవెన్. దట్స్ ఫైన్. హౌ డు లైక్ అవర్ ఆఫీస్? ఏంటో ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థం కావడం లేదే. ఎక్సలెంట్, ప్రామిసింగ్ అండ్ ఛాలెంజింగ్. యువర్ బ్రదర్ శ్రీరామ్ ఇస్ వెరీ వెరీ ఎఫిషియంట్. సీత, రియల్లీ you must be proud of your hubby. What do you say? I say good. Oh, I'm sorry Sita. నీకు ఇంగ్లీష్ రాదు కదూ? బై ది వే వదినా, నువ్వు ఎంత దాకా చదువుకున్నావు? అది నేను బాలు, లైట్ తీసుకో. ఏదో పల్లెటూళ్ళలో తెలుగు మీడియంలో చదువుకొని ఉంటుంది. లక్కీగా ఈ ఇంటి కోడలు అయిపోయింది. సీత, యు డోంట్ ఫీల్ ఓకే? ఏదో మేం ఫ్లోలో అలా మాట్లాడేసుకుంటున్నాం అంతే. శశి, అమెరికాలో అందరూ ఇలా ఇంగ్లీష్లోనే గలగలా మాట్లాడుకుంటారా? ఆఫ్ కోర్స్, yes, it's a must. సారీ, ఇంగ్లీష్ లేకపోతే మనం బ్రతకలేము అని చెప్తున్నాను. శశి చెప్పింది కరెక్టే వదినా. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఒక మ్యాజిక్ ఉంది. తెలుగులో అదేదో అంటారు కదా, ఏంటబ్బా? విద్య రానివాడు వింత పశువు. యా, యుఎస్ లో ఇంగ్లీష్ రాని వాళ్ళని బఫూన్స్ లా చూస్తారు. అఫ్ కోర్స్ ఇండియాలో అలాంటి ప్రాబ్లం లేదనుకో. సరే, మీరిద్దరూ మాట్లాడుకోండి, నాకు కొంచెం పనుంది, వెళ్తాను. ఓకే. శశి, వాళ్ళు చెప్పింది నిజమే. కనీసం 10th దాకా అయినా చదువుకోకపోవడం నా తప్పే. కానీ పెళ్ళయ్యాక ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోగలనా? పోనీ ఆయన అడుగుదాం అనుకుంటే తనేమో ఎప్పుడూ బిజీగా ఉంటారు. మరిప్పుడు నేనేం చేయాలి? డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎలాగైనా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి. అమ్మా నాన్నల ముందు తలెత్తుకొని నిలబడాలి. ఆదిత్య బాబు, తమర్ని సీతమ్మ గారు ఓసారి రమ్మని చెప్పినారు కదేటి? వదిన రమ్మనిందా? ఎందుకు? నాకేటి తెలుసు బాబు. సరే, వదిన ఎక్కడుంది? కింద హాల్లో ఉన్నారు బాబు, త్వరగా వెళ్ళండి. సరే. వదినా, ఏంటి పిలిచావంట? అవును, నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? దేని గురించి వదినా? చెప్తాను, కానీ చిన్నప్పటి నుంచి నువ్వు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నావు కదా? అవును. అయితే అంటే నీకు ఇంగ్లీష్ బాగా వచ్చుండాలే. అదేం ప్రశ్న వదినా? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. అన్ని సబ్జెక్ట్స్ని నేను చదువుకున్నది ఇంగ్లీష్లోనే కదా. అయితే నువ్వు నాకొక సహాయం చేస్తావా? ష్యూర్, చెప్పొదినా, ఏం కావాలి? ట్యూషన్, ఇంగ్లీష్ ట్యూషన్. ట్యూషనా? ఎవరికొదినా? నాకే. వాట్? ఏమంటున్నావు వదినా? అవునాదిత్య, నేను మీ అందరిలాగా పెద్ద చదువులు చదువుకోలేదు. మీలాగా గడగడా ఇంగ్లీష్లో మాట్లాడడం నాకు చేత కాదు. సో వాట్? నువ్వు మా వదినవి, ఈ ఇంటి పెద్ద కోడలువి. ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీష్ రానంత మాత్రాన ఇప్పుడు నీకేం తక్కువైంది వదినా? ఐఎమ్ సారీ సీత, నీకు ఇంగ్లీష్ రాదు కదూ? వదినా చెప్పొదినా,
నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? నీకు ఇంగ్లీష్ రాదని ఇన్సల్ట్ చేశారా? చెప్పొదినా? చిచి, అదేం కాదు. నాకే ఎందుకో చదువు మీద ధ్యాస మళ్ళింది. నిన్న టీవీలో చూశాను, 50-60 ఏళ్లు దాటిన వాళ్ళు కూడా వయోజన విద్య పేరుతో అన్ని నేర్చుకుంటుంటే నేను మాత్రం ఎందుకు నేర్చుకోకూడదు అని అనిపించింది. నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, ఇంగ్లీష్ పేపర్ని చదవగలగాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అని అనిపించింది. చెప్పాదిత్య, నేనిలా ఆలోచించడం తప్పా? నో, తప్పు కానే కాదు వదినా. ఫ్రాంక్లీ స్పీకింగ్, నిజంగా ఇది ఎంకరేజ్ చేయాల్సిన విషయమే. మరి నువ్వు ఈ విషయం అన్నయ్యతో మాట్లాడలేదా? ఎక్కడ ఆదిత్య, మీ అన్నయ్య పొద్దున్నే వెళ్ళి రాత్రి ఎప్పటికో తిరిగొస్తారు. వచ్చాక కూడా బిజినెస్ కాల్స్ తో చాలా బిజీగా ఉంటారు. అందుకే మీ అన్నయ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పు, నాకు ఇంగ్లీష్ ట్యూషన్ చెప్తావా? ఇవాళ సాయంత్రం మనం మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి. అలాగే రామా, సంతోషంగా వెళ్ళిరండి. బాలు, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావేంటి? శశికి అసలు ఒంట్లో బాలేదు. ఈ రాత్రంతా పేషెంట్ పక్కనే ఉండి చూసుకోవాలి. ఇలాంటి కడుపు నొప్పి ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదే, ఇప్పుడే కావాలనే తెచ్చుకున్నా.